నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి కాకల సురేష్ పల్లెపల్లెకు కాకర్ల కార్యక్రమంతో ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో బిజీగా గడుపుతున్నారు. జలదంకి కమ్మపాలెం గ్రామస్తులు కాకల సురేష్ ను ఎద్దుల బండిపై ఊరేగించారు. తాత గొట్టిపాటి కొండపు నాయుడు ఆశయాలను కొనసాగిస్తానంటున్న కాకల సురేష్ తో మా ప్రతినిధి చరిత్ కుమార్ ఫేస్ టు ఫేస్. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గ అభ్యర్థి ఎన్డీఏ అభ్యర్థి కాకర్ల సురేష్ మన ముందున్నారు. ఈరోజు జలదంకి కమ్మపాలెంలో అయితే కాకర్ల సురేష్కి బ్రహ్మరథం పట్టారు. ఈరోజు అయితే ఎక్కడా లేని విధంగా ఆయనకి ఎడ్ల బండిలో స్వాగతం పలికే పరిస్థితి ఉంది. సార్, ఈరోజు ఈ స్వాగతానికి ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? ప్రధానంగా చాలా బాగుంది. ఇక్కడ కమ్మరపాలెంలో ఘన స్వాగతం పలికారు ఎద్దుల బండి మీద. మొట్టమొదటి ఎక్స్పీరియన్స్ అది ఎద్దుల బండి మీద. నాకు ఇంత చిన్నప్పుడు ఎక్కాను, కానీ ఈ మధ్యకాలంలో ఎప్పుడు ఎక్కలేదు. అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. బ్రహ్మాండమైన స్పందన ఉంది తెలుగుదేశం పార్టీకి. రేపు పొద్దున మే 13న జరగబోయే ఎన్నికల్లో బ్యాలెట్ మీద 2వ నెంబరు సైకిల్ గుర్తు మీద ఓటు వేయడానికి అందరు రెడీగా ఉన్నారు, డిసైడ్ అయిపోయి ఉన్నారు. ఒక రకంగా పోస్టల్ బ్యాలెట్లు కానీ హోమ్ ఓటర్స్ కానీ హోమ్ ఓటర్స్ ఈరోజు ఓటింగ్ జరుగుతూ ఉంది. రేపు 5, 6, 7 తారీఖుల్లో పోస్టల్ బ్యాలెట్ ఓటర్ మహాశయులు ఓటు వినియోగించుకొని ఉన్నారు. వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, తెలుగుదేశం పార్టీ ఏం చేసింది అనేది ఒకసారి ఆలోచించండి. గత 2014-19 మధ్యలో, అలాగే నేనేం చేశాననేది ఒక రాబోయే రోజుల్లో, రాబోయే 5 ఏళ్లలో ఎమ్మెల్యే అభ్యర్థిగా కానీ ఎంపీ అభ్యర్థిగా కానీ ఎవరు కరెక్ట్ వారని ఆలోచించి నిర్ణయం తీసుకోండి అని వారందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ప్రధానంగా ఏదైతే ఈరోజు హోమ్ ఓటర్ జరుగుతుందో, ఈ హోమ్ ఓటర్లో వైసీపీ అత్యుత్సాహం చూపిస్తుంది. ప్రధానంగా అధికారులతో కలిపి వాళ్ళు హోమ్ ఓటర్ దగ్గరికి వెళ్తున్నారు, వాళ్ళని ప్రలోభాలకు గురి చేస్తున్నారంటూ కూడా జిల్లాలో అనేక దగ్గరలో కూడా ఈ ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీని పేరు మీరు ప్రజలకు ఎలాంటి అప్రమత్తమైన సూచనలు ఇవ్వబోతున్నారు? కొన్ని అక్కడక్కడ జరిగాయి, అవి తిప్పికొట్టడం జరిగింది కొన్ని చోట్ల. మన నియోజకవర్గంలో అయితే నాకు కొన్ని కంప్లైంట్లు ఇంకా పూర్తిగా వినాల్సి ఉంది. కొన్ని అక్కడక్కడ వచ్చాయి, వాటిని కరెక్ట్గా చూస్తాను. నాకు తెలిసి 90% హోమ్ ఓటర్స్ కూడా మనకే ఓటు చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఒక రకమైన నిర్ణయం తీసుకొని రెడీగా ఉన్నారు అందరూ కూడా. హోమ్ ఓటర్స్ అవ్వచ్చు, పోస్టల్ బ్యాలెట్ ఓటర్ మహాశయులు అవ్వచ్చు, అందరూ కూడా ఒక రకమైన నిర్ణయం తీసుకొని కరెక్ట్గా డిసిషన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. నాకు ఎటువంటి డౌటు లేదు, తెలుగుదేశం పార్టీ జెండా ఉదయగిరి కోట మీద అయితే ఎగరబోతా ఉంది. ఎంత మెజారిటీ అనేది ఇంకొక 2-3 రోజుల్లో మనకు అర్థమైపోతుంది. ప్రధానంగా మరొక కీలకమైనటువంటి సమస్య ఏదైతే వృద్ధాప్య పెన్షన్లకు సంబంధించి పెన్షన్ విషయంలో నారా చంద్రబాబు నేను ఎక్కడా కూడా కంప్లైంట్ చేయలేదు, ప్రజలను ఎలా ఇబ్బంది పెట్టద్దు అంటూ కూడా ఆయన చెప్పినట్టు పరిస్థితి. కానీ ఇక్కడ మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు టీడీపీ వల్ల ఈరోజు అందరూ కూడా పెన్షనర్స్ ఇబ్బంది పడుతున్నారు అంటూ కూడా దీన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకుపోతున్నారు. దీన్ని కాకర్ల సురేష్ ఎలా సమాధానం? అదంతా ఫాల్స్ ఎలిగేషన్. అదే పార్టీ మీద చేస్తూ ఉన్నారండి. అది మేము కూడా ఒకసారి ఈ మధ్య ర్యాలీ చేసి 1వ తేదీ పెన్షన్ ఇవ్వాలని మనం విజ్ఞప్తి చేయడం జరిగింది. చాలామంది వృద్ధులు కూడా మనం అడగడం జరిగింది. రీసెంట్గా మొన్న కూడా కొంతమందికి ఇంకా పెన్షన్ రాని పరిస్థితి ఉంది. కావాలని ఇది మైండ్ గేమ్ ఆడుతూ ఉన్నారు. ఊరికే వాళ్ళకి పెన్షన్ వేయకుండా ఎవరెవరి మీద వెపన్ పెట్టి. కానీ ఇక్కడ ఎవరు అంత తెలివి తక్కువ ఎవరు లేరు ఉదయగిరి నియోజకవర్గంలో. అందరికీ వాళ్ళకి తెలుసు ఏం జరుగుతూ ఉందనేది. సో క్లియర్గా తెలుసు కాబట్టి దాని గురించి పెద్ద మేము వరి అవ్వట్లేదు. అలాగే ప్రధానంగా ఈరోజు మీరు జలదంకి మండలంకి వచ్చారు. ఉదయగిరి నియోజకవర్గంలో ఇక్కడ నుంచి స్టార్టింగ్ అవుతుంది. ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్య సోమశిల జలాలు చివరి కాయకొట్టు వరకు కూడా అండనటువంటి పరిస్థితి. దీనిపై కాకర్ల సురేష్ ఎలాంటి హామీ ఇవ్వబోతున్నారు జలదంకి మండల ప్రజలకు? ఇంతకుముందు కూడా మేము చెప్పడం జరిగింది. ఏదైతే మా తాత గొట్టిపాటి కొండపనాయుడు గారు ఆయన నీటి పోరాటం ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచి మళ్ళీ నేను కంటిన్యూ చేయబోతా ఉన్నాను. కంప్లీట్గా ప్రతి ఎకరాకి కూడా నీళ్లు వచ్చేంత వరకు కూడా పోరాటం ఆగేది లేదు. నెక్స్ట్ 5 ఏళ్లలో కూడా అది మొదలు పెట్టబోతా ఉన్నాము. ఈ మధ్య కాలంలో కూడా కొన్ని వేల ఎకరాలు ఎండిపోవడం జరిగింది. రాజగోపాల్ రెడ్డి గారు పదవిలో ఉండి కూడా ఆయన నీళ్లు తేలేని పరిస్థితి. చివరికి ఏదో మొక్కుబడిగా ఏదో వదిలేరు లాస్ట్లో. అప్పుడు యాక్చువల్గా జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది ఆ టైంకే. అది ఒకటి ఆలోచన చేయాలి. ఇంకొకటి తాగునీరు సమస్య విపరీతంగా ఉంది. ముందు మనం అది అడ్రస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. రేపు 50 గడపల నుంచి 100 గడపల వరకు ఉన్న ప్రతి చోట కూడా మేము వాటర్ ప్లాంట్ పెట్టబోతా ఉన్నాం. రాబోయే 5 ఏళ్లలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ నేను కానీ కలిసి కూర్చొని వాటర్ ప్లాంట్ పెట్టబోతా ఉన్నాం. ప్రధానంగా ఇప్పుడు మనకి కాకర్ల తనయుడు మన ముందు ఉన్నారు. ఫస్ట్ టైం మీరు ఇండియాలో వస్తున్నారు. ఈరోజు ఎడ్ల బండి ఎక్కి ఎలా ఫీల్ అవుతున్నాం? చాలా సంతోషంగా ఉంది నాన్నగారిని ఇలా చూడడానికి. చాలా బాగుంది మొత్తం. ప్రధానంగా మీ నాన్న మామూలుగా అమెరికాలో చూస్తుంటే ఈరోజు కలర్ మారిపోయినారు. ఏం చెప్పావు మీ నాన్న ఫస్ట్ చూడంగా నీ అపీరెన్స్ ఎట్లా అనిపించింది? ఇంకా అలవాటు అవుతుంది, ఇంకా ఇలానే ఉంటుంది. నెక్స్ట్ 5 years కూడా ఇంకా అలవాటు అవుతుంది. మేము ఫుల్ సపోర్ట్ చేస్తున్నాం డాడీకి. నేనైనా మమ్మీ అయినా అక్క అయినా ఇంకెలానే మేము రెడీ దీనికి. ఈరోజు ప్రధానంగా ఏదైతే ఉదయగిరి నియోజకవర్గం జలదంకి మండలంలో ఉన్నటువంటి తాగునీటి సమస్య అలాగే సాగునీటి సమస్యలు ఉన్నాయో వీటిపై అయితే మాత్రం మా తాత గొట్టిపాటి కొండపనాయుడు ఎక్కడైతే మొదలుపెట్టి ఆపారో అక్కడి నుంచి పూర్తి చేసి ఈరోజు జలదంకి మండలం చివరి ఆయకట్టు వరకు కూడా సాగునీరు అందిస్తానంటూ కూడా కాకర్ల సురేష్ తెలియజేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ భరత్తో చరిత్ర కుమార్, రాజ్ న్యూస్.